చూస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో పాకిస్తాన్ స్పై అరెస్ట్ అయ్యాడు. హబ్రాలో పాక్ గూఢచారి రానా రౌఫ్ను పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో రానాను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. వహాబ్ పేరుతో ఫేక్ ఐడెంటిటీతో తిరుగుతున్నాడు నిందితుడు. నేపాల్ బోర్డర్ మీదుగా భారత్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కోల్కతా టాప్సియాలో ఫేక్ అడ్రస్తో ఇన్ఫ్యాక్ట్ ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇండియన్ రైల్వే, ఆర్మీ, నేవీపై రహస్య సమాచారాన్ని సేకరించారు అతగాడు. మీరు చూడొచ్చు, ఆ విషయంలో మీరు చూస్తున్నారు. అతగాడి పాకిస్తాన్ స్పై, అదుగు అతగాడి పాకిస్తాన్ స్పై. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్న సందర్భంలో ఆ డీటెయిల్ అంత ఇన్ఫర్మేషన్ లాగితే అప్పుడు బయటపడ్డాడు ఈ పాకిస్తానీ స్పై. పాకిస్తాన్, అరే నీకెందుకు ఇక్కడ పని, నీకేం పనిరా ఇక్కడ మా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఇవ్వడానికా? అరే మీ దగ్గర తినడానికి తిండి మీదకి డబ్బులు లేవు, అక్కడ మీరు చేసుకోండి స్పై ఆపరేషన్స్. వీడే రానా రౌఫ్, పాకిస్తాన్ గూఢచారి. ఎక్కడికొచ్చి మళ్ళీ రానా రౌఫ్ వీడే పాకిస్తాన్ గూఢచారి. మన ఇండియన్ ఆర్మీ, మన ఇండియన్ రైల్వే, నేవీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఆర్మీ ఆయుధాల నెట్వర్క్పై నిందితుడు నిఘా పెట్టాడు. సున్నితమైన సమాచారాన్ని పాక్కు లీక్ చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. రానా వెనుక భారీ స్పై నెట్వర్క్ ఉందా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. రానా ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడు అనే దానిపై ఫోకస్ చేశారు అధికారులు. భారత్లో రానాకు సహకరించిన వ్యక్తుల వివరాలపై ఆరా తీస్తూ ఉన్నారు. పాకిస్తాన్ గూఢచారి నెట్వర్క్పై స్పెషల్ టాస్క్ ఫోర్స్ దర్యాప్తు ముమ్మరం చేసింది. వెస్ట్ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఈ అంశానికి సంబంధించి పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ఉంది. మీరు చూడొచ్చు, ఒక్కసారిగా అతగాడు కూడా షాక్ గురయ్యాడు. ఇది కూడా ఎలా తెలుస్తోందంటే, మరి ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చాలా ఇంటెన్సిఫైడ్గా జరుగుతున్న సందర్భంలో ఇతగాడి వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం షాక్ గురవుతున్న సందర్భం. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులే భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో బతుకుతూ పాకిస్తాన్ స్పై వీడు, పాకిస్తాన్ గూఢచారి వీడు. అరే మీకేం పండ్రా ఇక్కడ? మీ ఆసిమ్ మునీర్ గాడు అక్కడ వాడేదో ఉద్ధరించేస్తానని చెప్పి అంటూ ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళిపోండి మీరు అంతా కలిసి. వెళ్ళి మీ దేశాన్ని ఉద్ధరించుకోండి, అక్కడ మీ ఉగ్రమూకను ఉద్ధరించుకోండి పోయి. మొన్న ఆపరేషన్ సింధూర్ దెబ్బకి ఏడ కొడితే ఆడ పోయి పడ్డారు మీరు పోయి. ఇటు తూర్పున లాగిపెట్టి కొడితే వెళ్ళి పశ్చిమ కనుమల్లో మీ గ్యాంగ్, మీ ముఠా అంతా అక్కడ కూర్చుంది. మీలా అమ్ముడుపోయే దేశాలు కాదు భారతదేశం. पाकिस्तान को याद रखना है, आपका जैसे देश नहीं है भारत. तो भिखारी जैसे आप लोग हैं. అడుక్కు తింటున్న దేశం, కనీసం తమ వాళ్ళకి అన్నం మెతుకులు పెట్టలేని దౌర్భాగ్యపు దేశం ఈరోజు పాకిస్తాన్ గూఢచారుని పంపిస్తోంది. సిగ్గుండాలి పాకిస్తాన్కి. ఆసిమ్ మునీర్ గారికి ముందు ఉండాలి. అప్పనంగా వాడికి వాడు ఇచ్చేసుకునే బిరుదులు కాదు, అప్పనంగా వాడికి వాడు ఇచ్చేసుకునే ప్రమోషన్స్ కాదు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంకా అతగాడి గురించి మాట్లాడుకోవడం టైం దండగా. ఎందుకని నేను మాట అంటున్నా అంటే, చూడండి, ఆపరేషన్ సింధులో అట్టర్ ఫ్లాప్ అయినా కూడా మేము విజయం సాధించేసామని చెప్పి కలుగులో దాక్కున్న ఎలక బయటకు వచ్చి తోకాడిచి డ్యాన్స్ చేసినట్టు బయటకు వచ్చి ప్రగల్భాలు పలికాడు ఆ రోజు. అండ్ ఈరోజు ఆసిమ్ మునీర్ అనే వ్యక్తి చేతుల్లో అక్కడ ప్రభుత్వం నడుస్తోందా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ తయారవుతున్న సందర్భంలో చూడండి, గూఢచారులు బయటపడుతున్నారు. అరే మీకేం పంటరా ఇక్కడ? कोई भी स्पाई ऑपरेशंस चला रहे हैं, पाकिस्तान की स्पाई ऑपरेशंस जो भारत में कर रहे हैं, उनको आपको यहाँ की काम जरूरत नहीं है. भाग यहाँ से पहले तुम लोग यहाँ से. इక్కడి నుంచి అర్జెంటుగా పెట్టి బేడ సర్దుకుని అర్జెంటుగా దొబ్బేయండి మీరు ఇక్కడి నుంచి. ఎంత దుర్మార్గం ఇది. అప్పులు ఊబిలో చిక్కుకుపోయారు, అడుక్కు తింటూ ఉన్నారు. అండ్ మీకు ఇప్పుడు స్పై ఆపరేషన్స్ కావాల్సి వచ్చిందా? ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. రియాక్షన్స్ చూద్దాం. होता वो कलकत्ता से अरेस्ट हुआ, एसटीएफ अरेस्ट किया और मोटिव जो था
ये हम लोगों ने मालूम किया, वो कलकत्ता से बेनापोल बॉर्डर क्रॉस करके बांग्लादेश नेपाल जाने के लिए तैयार हुआ एवं उसको साथ 15 अगस्त आने वाला है। इस टाइम पर ये इंडिया में एक इंटरनेशनल टेररिस्ट एक्टिविटीज कायम करने के प्रयास किया है। दोनों ही पाकिस्तानी राना रऊफ पाकिस्तानी ये साफ हो गया, लेकिन और जो है उसका फेक डॉक्यूमेंट तैयार हुआ यहाँ पे, लेकिन अभी डिटेक्ट नहीं हुआ वो एक्चुअल कहाँ का आदमी है। तो हम लोगों को मालूम है जो दोनों ही पाकिस्तानी है, इसीलिए पुलिस सेवरल रीजन में 14 डेज कस्टडी लिया है। सोर्स ऑफ मनी, शेल्टर, थ्रेट कैसा था, टेररिस्ट एक्टिविटीज कोई उद्देश्य है कि नहीं, ये सबको लोकेट करने के लिए 14 दिन का बीसी लिया है। 26/8 में फिर एप्रीहेंड होता, वो कलकत्ता से अरेस्ट हुआ, STF अरेस्ट किया। और मोटिव जो था ये हम लोगों ने मालूम किया, वो कलकत्ता से बेनापोल बॉर्डर क्रॉस करके बांग्लादेश नेपाल जाने के लिए तैयार हुआ एवं उसको साथ 15 अगस्त आने वाला है। इस टाइम पर ये इंडिया में एक इंटरनेशनल टेररिस्ट एक्टिविटीज कायम करने के प्रयास किया है। दोनों ही पाकिस्तानी राना रऊफ पाकिस्तानी ये साफ हो गया, लेकिन और जो है उसका फेक डॉक्यूमेंट तैयार हुआ यहाँ पे, लेकिन अभी डिटेक्ट नहीं हुआ वो एक्चुअल कहाँ का आदमी है। तो हम लोगों को मालूम है जो दोनों ही पाकिस्तानी है, इसीलिए पुलिस सेवरल रीजन में 14 डेज कस्टडी लिया है। सोर्स ऑफ రైట్, అది లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉంది, అధికారులు చెబుతూ ఉంది ఒకటే మాట. ఏమంటూ ఉన్నారు? అతగాడికి సంబంధించి కలకత్తాలో అరెస్ట్ చేశాం, బంగ్లాదేశ్ నేపాల్ వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఫేక్ డాక్యుమెంట్స్ తయారయ్యాయి అండ్ 14 రోజుల కస్టడీలోకి పోలీసులు తీసుకోవడం జరిగిందని చెబుతూనే ఒకవేళ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా వీటిని లొకేట్ చేసేందుకు పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్కి సిద్ధమవుతున్నామని చెప్పుకొచ్చిన సందర్భం. ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. పాకిస్తాన్ స్పై చిక్కడం, చాలా 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 ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ చెబుతారా? ఎందుకంటే గూఢచారులుగా ఉన్నవాళ్ళు ఆ దేశానికి సంబంధించిన కట్టుబడి ఉంటారు, ఆ దేశానికి సంబంధించి చాలా చాలా కట్టుబడి ఉండే ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళని స్పైగా పంపిస్తుంటారు, స్పై ఆపరేషన్స్కి పంపిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాణాలు పోయినా కూడా వాళ్ళు లెక్క చేయరు. ఇటువంటి మాట్లాడుకుంటుంటాం. కానీ పాకిస్తాన్ వ్యవహారంలో మాత్రం అదంతా ఉంటుందా? ఎందుకంటే నాయకుడే నీతిగా లేనప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? నీతి నిజాయితీ అనేది అక్కడెక్కడ కనిపించదు, కరువడిపోతుంది. ఆసిమ్ మున్నీర్ అనేవాడి అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఉంది అక్కడ పాకిస్తాన్ దగ్గర. రోజు కడుక్కు తింటున్న పరిస్థితి అక్కడ వాళ్ళకి. సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. వెస్ట్ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ రానా రాఫ్ ఒక పాకిస్తానీ స్పై సస్పెక్టెడ్ని ఐఎస్ఐతో, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐతో లింక్ ఉందని చెప్పి అనుమానం వ్యక్తం చేసిన సందర్భం బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేశాడు. ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, బీఎస్ఎఫ్కి సంబంధించి, రైల్వేస్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ సున్నితమైన ఆ సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డాడా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకున్న సందర్భం ఇద్దరు ఒకరు కూడా కాదు, ఇద్దరిని, రానా రౌఫ్ అండ్ వాహబ్ అలం ఇద్దరిని పట్టుకున్నట్టు తెలుస్తుంది.
ఫైజలాబాద్, పాకిస్తాన్లోని ఫైజలాబాద్కు చెందిన వాళ్ళుగా వీళ్ళు గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు నార్త్ 24 పరగనాస్లోని హబ్రా అనే ప్రాంతం ఉంది, అక్కడ వీళ్ళని అదుపులోకి తీసుకున్నట్టు ప్రస్తుతం జాతీయ మీడియా కోట్ చేస్తుంది. ది వెస్ట్ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. ది వెస్ట్ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు అక్కడ ఏ స్థాయిలో పనిచేస్తారనేది. వాళ్ళు అంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. అందులో ఒకరు పాకిస్తాన్ నేషనల్, ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర వాడిని పట్టుకోవడం జరిగింది. రన్నర్ ఆఫ్ అలియాస్ వాహబ్ అలం, రన్నర్ ఆఫ్ అలియాస్ వాహబ్ అలం ఫైజలాబాద్లో ఉంటున్నాడు. నార్త్ పరగనాస్లోని హబ్రా ప్రాంతంలో అతగాన్ని గుర్తించడం జరిగింది. ఎస్టీఎఫ్ పర్సనల్ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేశారు హబ్రాలో. మరి ముఖ్యంగా రాఫ్ని బన్గామ్ అనే ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కావచ్చు లేకపోతే ఇన్వెస్టిగేటర్స్ సస్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఈ రాఫ్ అనే వ్యక్తి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో సంబంధాలు కలిగి ఉన్నాడని చెప్పి, అంటే ఎటువంటి యాక్టివిటీస్ కలిగి ఉన్నాడు, ఎటువంటి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎటువంటి మూమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు కనుగొనడం జరుగుతోంది. ఇంకొక పర్సన్ మహమ్మద్ ఇజాజ్ టాప్సియాలో పట్టుకోవడం జరిగింది. అయితే ఇతగాడికి రాఫ్తో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇండియన్ ఐడి కార్డ్స్ని పొందడంలో ఇతగాడు హెల్ప్ చేశాడు అని చెప్పి. అండ్ దీంతోపాటు ఇదే అంశానికి సంబంధించి ఎస్టీఎఫ్ ఆఫీసర్ ఏం చెప్తున్నారంటే రాఫ్ మూమెంట్స్ మీద, రాఫ్ కదలికల మీద మాకు సమాచారం అందింది. ఎక్కడ? బన్గామ్ బోర్డర్ దగ్గర, జేసోర్ రోడ్, హబ్రాలోని జేసోర్ రోడ్ దగ్గర అదుపులోకి తీసుకున్నాం. మేము పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ఉన్నాం. ఐఎస్ఐతో అతగాడికి కలిగి ఉన్న సంబంధాల మీద పూర్తి సమాచారం తీసుకుంటున్నాం. ఇండియన్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ ఏవే ఉపయోగించాడు, బంగ్లాదేశ్ బార్డర్ క్రాస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుపుతామని చెప్పి ఇటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ చెప్పారని చెప్పి నేషనల్ మీడియా కోట్ చేసుకుంటూ వస్తోంది. అయితే ఇన్వెస్టిగేటర్స్ చెప్తున్న దాని ప్రకారం రాఫ్ అనే వ్యక్తి భారత్లోకి నేపాల్ నుంచి 2012లో నేపాల్ నుంచి భారత్లోకి అడుగుపెట్టాడు. ఇంకా ఏమంటున్నారు, భారత్లోకి అడుగుపెట్టే కన్నా ముందు నేపాల్లో కొన్ని రోజుల పాటు ఉన్నాడు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయ్యాడు. రిమెంబర్, నేపాల్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చాడు, నేపాల్లో కొద్ది రోజుల పాటు ఉన్నాడు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్కి వచ్చి వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయ్యాడు అనేది అధికారులు చెప్తున్నమాట. అతగాడి దగ్గర కొన్ని మన భారతీయ గుర్తింపు పత్రాలు లేకపోతే గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఎప్పుడైతే అతగాడిని పట్టుకోవడం జరిగిందో అతగాడి నుంచి భారతీయ గుర్తింపు పత్రాలను పట్టుకోవడం జరిగింది. ఆధార్ కార్డు కూడా కనుగొనడం జరిగింది. తోప్సియా అడ్రస్తో ఉన్న ఆధార్ కార్డు కూడా దొరికిందంటూ అధికారులు చెప్పుకొచ్చారని అంటూ నేషనల్ మీడియా కోట్ చేసుకుంటూ వస్తుంది. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే ట్రాకింగ్ మూమెంట్స్ అంటే ఎక్కడెక్కడికి వెళ్ళాడు, దేశంలో ఏ ప్రాంతాలకు వెళ్ళాడు, ఎవరెవరిని కలిశాడు, ఇవన్నీ కూడా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంకొకటి ఉంది, వేరియస్ ట్రైన్స్ మూమెంట్స్ ఉంటాయి కదా, అంటే ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది, ఇదన్నీ కూడా భారతదేశంలో ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది, ఆర్మ్డ్ ఫోర్సెస్ మూమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ట్రాక్ చేశాడు అనేది అధికారులు చెప్తున్న మాటగా తెలుస్తూ ఉంది. అయితే ఎస్టీఎఫ్ అఫీషియల్స్ ఒక సెన్సిటివ్ లొకేషన్స్ మీద, కోల్కతాలోని సెన్సిటివ్ లొకేషన్స్ మీద దృష్టి సారించాడు. మరి ముఖ్యంగా ఫోర్ట్ విలియం ఈ ప్రాంతాల మీద మరికొన్ని అంశాలకు సంబంధించి తీవ్రమైన దృష్టి సారించాడు. ఇంకా అధికారులు ఏమంటున్నారు, ఫోటోగ్రాఫ్స్ కలెక్ట్ చేశాడు, వీడియోస్ని కలెక్ట్ చేశాడు, మ్యాప్ని కలెక్ట్ చేశాడు, వీటన్నిటి సాయంతో పనిచేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఇవన్నీ తీసుకొని రానా ప్లాన్ చేసుకున్నాడు బంగ్లాదేశ్కి వెళ్ళిపోవడానికి. ఎక్కడి నుంచి? పెత్రపోల్, బహుశా నా ప్రొనౌన్సియేషన్ చాటు ఇటు అయిండొచ్చు కాక, బంగ్లాదేశ్ మీదుగా అంటే పెత్రపోల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్ళేందుకు ప్లాన్ చేసుకున్నాడు. చూడండి, ఫొటోస్ని కలెక్ట్ చేసుకున్నాడు, వీడియోస్ని కలెక్ట్ చేసుకున్నాడు, మ్యాప్ని సొంతం చేసుకున్నాడు, మ్యాప్ని కలెక్ట్ చేసుకున్నాడు, వీటన్నిటినీ దగ్గర పెట్టుకొని పనిచేయడం స్టార్ట్ చేశాడు. బంగ్లాదేశ్ పారిపోయేందుకు
పెత్రపోల్ బోర్డర్ త్రూగా బంగ్లాదేశ్ వెళ్ళిపోయేందుకు ప్లాన్ చేశాడంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చిన మాటగా ఇటు నేషనల్ మీడియా కోట్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే పట్టుబట్టాడో వెంటనే తన ఫోన్ పగలగొట్టేశాడట. అయితే ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ అరెస్ట్ చేసినప్పుడు ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ కూడా దొరకకుండా వాటన్నిటిని డ్యామేజ్ చేశాడట. అయితే అతగాడి నోట్బుక్లో చాలా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. కొన్ని బంగ్లాదేశ్కి సంబంధించి, కొన్ని నేపాల్కి సంబంధించి, కొన్ని పాకిస్తాన్కి సంబంధించి, ఇంకొన్ని శ్రీలంకకు సంబంధించి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన దగ్గర ఒక 2 సిమ్ కార్డులు కూడా ఉన్నాయి, వాటిని కూడా రికవర్ చేసుకున్నామని చెప్పి అధికారులు చెప్పుకొచ్చిన సందర్భం. అయితే రైల్వేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, ఇండియన్ నేవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, వీటన్నిటిని కూడా పాకిస్తాన్కు చేరవేస్తున్నాడు, చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని. అయితే ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేశాడు అనేది ప్రెస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పుకొచ్చారు. అండ్ ఇజాజ్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఎంతవరకు ఈ రాఫ్తో అసోసియేషన్ ఉంది, ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ప్రస్తుతం STF ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెన్స్ డే ముందు ఏమైనా దారుణాలకు పాల్పడేందుకు పాకిస్తాన్ ప్లాన్ చేస్తుందా అని చెప్పి. అయితే ఇక్కడ హమీమ్ మండల్ అనే వ్యక్తిని కూడా, హమీమ్ మండల్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అప్పుడు రాఫ్కి సంబంధించి పట్టుకోవడానికి హెల్ప్ అయిందని చెప్పి అధికారులు చెప్పుకొచ్చారు. ఈ మండల్ అనే వ్యక్తి ఎవరు మీకు గుర్తుందా? జూలైలోని పూర్వ బర్ధమాన్ అని చెప్పి ఒక ఇష్యూ గురించి మాట్లాడుకున్న సందర్భం. సో అక్కడ ఆ మోడల్ని బస్ చేసినప్పుడు అప్పుడు ఈ మండల్ని కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు ఈ విషయం బయటపడింది. దాంట్లో ఒక వ్యక్తి మండల్, మిగిలిన ఇద్దరు కూడా ఆయన గర్ల్ ఫ్రెండ్స్ అర్పితా సర్కార్ అండ్ ఆదిత్య సింగ్. ఓకే, ఒకరు గర్ల్ ఫ్రెండ్ అర్పితా సర్కార్, ఇంకొకరు ఆదిత్య సింగ్ అని చెప్పి, అంటే మొత్తం ముగ్గురులో ఈ మండల్ అనే వ్యక్తిని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే ఈ వ్యక్తి దొరికాడు, ఈ రాఫ్ అనే వ్యక్తి. సో మొత్తంగా చాలా చాలా ఆసక్తికరంగా మారుతూ ఉంది. ఇది ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది. కానీ ప్రస్తుతం బెంగాల్లో హై అలర్ట్ ఉంది. బెంగాల్ కాదు, దేశవ్యాప్తంగా హై అలర్ట్ ఉంది. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే దగ్గర పడుతున్న కొద్దీ ఈ దుర్మార్గులు ఎటువంటి దాష్టికానికి పాల్పడతారు, ఎటువంటి ప్లాన్ చేస్తున్నారని చెప్పి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? బికాజ్ స్పైగా వచ్చి మన భారతదేశ సమాచారాన్ని దొంగలించి ఇక్కడి నుంచి సమాచారాన్ని సేకరించి ఆ ముష్కర మూకకు అందించి ఇక్కడ మారణహోమం సృష్టించేందుకు పన్నాగాలు పడుతున్న ఈ దుర్మార్గులను ఏం చేయాలి? ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ ISIతో డైరెక్ట్ కనెక్టివిటీస్. మోడీ వాళ్ళు ఏమైనా నీతిగా నిజాయితీగా పనిచేసి చేస్తారా అంటే ఉండదు. మళ్ళీని వాళ్ళు మళ్ళీ ఆ ముష్కర మూకతో పనిచేస్తూ ఉంటారు. హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్-e-తైబా ఉన్నాయి కదా వాళ్ళకి అక్కడ. ఇలాంటి ముష్కర మూకతో కలిసి పనిచేస్తూ ఉంటారు. అసలు ఏం బతుకులరా మీవని చెప్పి ఒకసారి మీ వాళ్ళని ఇలా అడగండి. ఎందుకంటే ఇప్పుడు ఒకరిని పట్టుకుంటే ఇంత డాక్టర్ కదిలింది. ఒక మాడ్యూల్ బస్ట్ అయితే దాని వెనకాల ఇంత నెట్వర్క్ ఉంది. ఏకంగా జూలైలో ఒక మాడ్యూల్ని బస్ట్ చేస్తే అంటే ఆ ఇన్ఫర్మేషన్ కూపి లాగితే ఇప్పుడు ఇంతవరకు బయటపడింది. ఇప్పుడు వీడిని కూపి లాగితే ఎంతమంది బయటపడతారు? ఈ రాణా రాఫ్ని చూడండి, ఏమీ తెరని ముఖం పెట్టుకుంటూ కూర్చున్నాడు. ఎవరైనా చూస్తే ఏదో మన భారతదేశంలో కలిసిపోయిన వ్యక్తి అనుకుంటారు. భారతీయుడని చెప్పి మొన్న వరకు కలిదిరిగిన వాళ్ళు ఒక్కసారిగా షాక్కి గురవుతారు. సో ప్రస్తుతం భారతదేశంలో ఈ వార్త సంచలనంగా మారింది. వెస్ట్ బెంగాల్లో పాకిస్తాన్ స్పై అంటే గూఢచారి అంటే ఒక్కటేనండి, మనతో పాటే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనతో పాటే కలిసి తిరుగుతూ ఉంటాడు. ఎవరికి అనుమానం రాదు, కానీ వాడి పాకిస్తానీయే. పాకిస్తాన్కి సమాచారం అందించడం వాడి పని. రోజు వారిలాగే మనతో పాటు తిరుగుతూ ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనతో కలిసి తిరిగే ఒక ఉగ్రవాద దండంలో అతిశయోక్తి లేదు ఇక్కడ. ఎందుకంటే పాకిస్తాన్
గురించి మాట్లాడుకున్నప్పుడు. వెస్ట్ బెంగాల్లో పాకిస్తాన్ స్పై అరెస్ట్ అవ్వడం జరిగింది. హబ్రాలో పాక్ గూఢచారి రానా రౌఫ్ను పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో రానాను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. వహాబ్ పేరుతో ఫేక్ ఐడెంటిటీతో తిరుగుతూ ఉన్నాడు నిందితుడు. నేపాల్ బోర్డర్ మీదుగా భారత్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కోల్కతా టాప్సియాలో ఫేక్ అడ్రస్తో నివాసం అంటూ ఉంటారు కదా, అడ్రస్ ప్రూఫ్, దాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇండియన్ రైల్వే, ఆర్మీ, నేవీ రహస్య సమాచారం వీళ్ళకి సంబంధించి సేకరించినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆర్మీ ఆయుధాల నెట్వర్క్పై నిందితుడు నిఘా పెట్టాడు. సున్నితమైన సమాచారాన్ని పాక్ లీక్ చేసినట్లు అనుమానం వ్యక్తమవుతూ ఉంది. రానా వెనుకున్న భారీ స్పై నెట్వర్క్ కూపీ లాగుతున్నారు ప్రస్తుతం అధికారులు. కేవలం రానానైనా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరెవరు ఉండొచ్చు. ఒక మాడ్యూల్ని బస్ చేస్తే, ఆ మండల్ సంబంధించి మాట్లాడుకున్నాం కదా, ఆ మాడ్యూల్ని బస్ చేస్తే అప్పుడు బయటపడింది సమాచారం. ఇప్పుడు ఇతగాడిని బస్ చేస్తే ఇతగాడితో పాటు ఇంకొకరు బయటపడ్డాడు. ఆ బయటపడిన వ్యక్తి ఈ ఆధార్ కార్డ్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నట్టుగా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సందర్భం. ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇప్పుడు ఈ నెట్వర్క్ ఎంతవరకు ఉందో చూడాలి. రానా ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడు అనే దానిపై ఫోకస్ చేశారు. చూడండి ఎంత తెలివిగా వ్యవహరించాడంటే, ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారని తెలిసిన వెంటనే ఫోన్ పాల్గొడేశాడట. ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ లేకుండా చేసుకున్నాడు. తనకున్న నోట్బుక్లో ఇది పాకిస్తాన్, శ్రీలంక, వెస్ట్ బెంగాల్ ఇలా కొంతమంది కాంటాక్ట్స్ని రాసుకొని ఉన్నాడు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత తెలివిగా వ్యవహారాన్ని నడిపించే ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ గూఢచారి నెట్వర్క్పై ఎస్టీఎఫ్ దర్యాప్తు ముమ్మరం చేస్తూ ఉంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీఓ సూచించడం జరుగుతోంది. ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా మన దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటి పట్ల మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ రిస్ట్రీమింగ్ కాంటెంట్. వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బోనాల పండుగ జోర్దార్ గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్ గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.